హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కొత్త వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా బాగుంటుంది, ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే తొలి ఏకాదశి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఉపవాసము. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత ఒక్కసారి మీకు చెప్తానండి 2 వర్డ్స్లో. సంవత్సరం మొత్తంలో ఉండేది మనకి 12 నెలలు, నెలకి 2 ఏకాదశులు చొప్పున మనకి 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో మొదటి ఏకాదశి ఈ ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అంటారు. ఇంకొకటి ఏంటంటే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్తారనమాట. టోటల్గా మళ్ళీ ఆ నిద్ర నుంచి ఎప్పుడు బయటకు వస్తారంటే కార్తీక మాసంలో వస్తారనమాట. ఈ 4 నెలల్లో కలిపి చాతుర్మాస వ్రతం కింద కూడా చాలా మంది పూజ చేసుకుంటారు. సో ఈ 4 నెలలు కూడా మన దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణ ఈ లోకంలో ఉండరు, నిద్రలో ఉంటారు అని చెప్పి అంటారు. ఈ ఏకాదశి ఏంటి అంటే మన సైడు అంటే మా ఆంధ్ర సైడు నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే సంవత్సరం మొత్తంలో మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఇక్కడి నుంచి మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని ఫెస్టివల్స్ వస్తాయి అన్నమాట. ఈ ఏకాదశి రోజు ఏంటంటే దేవుడికి ప్రసాదంగా పేలాల పిండి పెడతారనమాట. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఈ టైంలో పేలాల పిండి తినడం వల్ల బాడీలో ఒక వేడి అని పుడుతుందనమాట. ఆ వేడి వలన బాడీ అంతా ఎనర్జెటిక్గా ఉంటుందని. ఇకపోతే ఏకాదశుల్లో ఉపవాసాల గురించి మాట్లాడుకుందాం. ఉపవాసం ఎందుకు ఉండాలి అని చెప్పంటే సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు నెలకి 2 ఏకాదశులు వస్తాయి కాబట్టి నెలలో 2 సార్లు ఏకాదశికి ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందంటే మన డైజెషన్ సిస్టము యాక్టివ్గా ఉంటుంది. నెలంతా పనిచేయాలి అంటే ఏ వ్యక్తి పనిచేయలేరు కదండి. పోనీ వారం మొత్తం చేయగలరా? చేయలేరు. అందుకని ఏంటంటే ఎవరైనా సండే రోజు ఒక హాలిడే తీసుకుని మండేకి రిఫ్రెష్ అయిపోయి ఫుల్గా యాక్టివ్ అయిపోతారు. అలాగే మన బాడీలో ఉన్న డైజెషన్ సిస్టమ్ కూడా దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఇంకో 10 సంవత్సరాలు డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది. సో అందుకని ఉపవాసం ఉండాలి అనేది ఏకాదశి రోజు మన ఋషులు అనేది చెప్పారు. వాళ్ళేం పిచ్చెక్కి అలా ఉపవాసం ఉండాలి అని చెప్పి ఏం పెట్టలా. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఋషులు చెప్పిన ప్రతిదీ కూడా మన బాడీకి తూచా తప్పకుండా పాటిస్తే చాలా మంచి జరుగుతుందన్నమాట. సో అందుకని ఉపవాసం ఉండి తులసి దళాలతో శ్రీమన్నారాయణ అర్చన చేయటం. నెక్స్ట్ ఆ రోజు ఉపవాసం కొంతమంది జాగరణ కూడా చేస్తారు. చేయగలిగే వాళ్ళు చేయొచ్చు. నేను ఉపవాసం ఉండలేదండి, ఎందుకంటే ఉపవాసం ఉంటే ఇంట్లో పని జోహిని అంతా మెయింటైన్ చేసుకోలేను కాబట్టి. సో బ్రేక్ఫాస్టే తినేసి అలా ఉపవాసం అలాగా ఫుల్ఫిల్ చేసేసాను అనమాట. జాగరణ అస్సలు చేయలేదండి. నిద్రపోకపోతే నెక్స్ట్ డే మళ్ళీ మన వర్క్స్ అన్నీ ఆగిపోతాయి, సిక్ అయిపోతాం అనమాట. సో తొలి ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ ఈ 2 ఉంటాయి అన్నమాట. శ్రీమన్నారాయణని అర్చన చేయడం అనమాట. ఓకే, అయితే ప్రసాదంగా ఏం పెడతాం మనం అని చెప్పంటే పేలాల పిండిని ప్రసాదంగా పెడతాము. పరవాణం ఇంకేదైనా పెట్టుకోవచ్చు అండి, అదే చేయాలని లేదు కదా. నేనైతే పేలాల పిండిని ప్రసాదంగా చేశాను అనమాట. పేలాల పిండి ఏంటంటే నాకు సీడ్స్ దొరుకుతాయని ముందు రోజు ట్రై చేశాను, బట్ దొరకలేదండి. ఇన్స్టెంట్ పాప్కార్న్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుని నెక్స్ట్ కొంచెం బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టేస్తే మనకి పేలాల పిండి అనేది వచ్చేస్తుంది. అలా దేవుడికి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పూజ అంటే నేను ఎప్పుడు యాజ్ యూజువల్గా ఫాలో అయిపోయే నండూరు శ్రీనివాసరావు గారు ఛానల్లో పూజ డెమోసు పీడిఎఫ్లు ఉంటాయండి. సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తారు. సో చక్కగా అది తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా పూజ అంతా కంప్లీట్ చేసుకుని వ్రత కథలు కూడా ఇస్తారు కింద, అవి కూడా చదివేసుకుని నా పూజ అయితేనే కంప్లీట్ చేసేసుకున్నానండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ జోహి వాళ్ళు అప్పుడే పడుకుని లేచారనమాట. సో జోహిని వెంటనే బ్రష్ అప్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామి కానీ శ్రీమన్నారాయణ విష్ణాలయంలో కానీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే మనకున్నటువంటి పూర్వజన్మ దోషాలు కానీ ఈ జన్మలో ఉన్న పాపాలు కానీ మనం చేసిన తప్పులు కానీ అన్ని పాపాలన్నీ నశించిపోయి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పి అంటారనమాట. సో అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఫుల్ రష్ ఉంటుందని ముందే ఆలోచించి అక్కడికి కాకుండా వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇదండి, ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. స్వామివారికి ప్రసాదము నెక్స్ట్ పాలు నైవేద్యంగా పెట్టాను అనమాట. ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు
టెంపుల్ వచ్చేసి రోడ్కి పక్కనే ఉంటుందన్నమాట. ఈరోజు సండే అవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ అందరికీ హాలిడేస్ కాబట్టి ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ఫ్యామిలీ మొత్తం కలిపి టెంపుల్కి దర్శనానికి అయితే వచ్చేసారనమాట. సో అందుకని పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు కాసేపు వెయిట్ చేసాము. నార్మల్గా అయితే 12 o'clockకి టెంపుల్ క్లోజ్ అవుతుంది, బట్ ఫెస్టివల్ టైంకి ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి చూసారా జనం ఎలా కనిపిస్తున్నారో. బయట వరకు ఇట్లా పెద్ద లైన్ అనమాట, లోపల కూడా లైన్ ఉంది. సో మొత్తానికి ఎవరైనా సరే ఇలా ఫెస్టివల్స్ టైంలో డెఫినెట్గా టెంపుల్కి వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకుంటారు కదా. సో మనలాగే అందరూ అనుకుంటారు. సో మేమైతే ఇలా లైన్లో నుంచున్నామండి. ఇక్కడ ఒక చిన్న పాప చూసారా లైన్లో నుంచోట్లేదు, వాళ్ళ మమ్మీతో పాటు నుంచుంటే పక్కకు వచ్చేస్తుందని చెప్పేసి మాకైతే ఆ పాప ఎంటర్టైన్మెంట్ అనిపించింది అనమాట. సో ఇక్కడ టెంపుల్స్ చూసారా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి అంటే నథింగ్ బట్ కృష్ణుడు. ఈ 10 అవతారాల్లో ఏ అవతారం అయినా ఒకటే కదండి. సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కింద సిమెంట్ పైన గోల్డెన్ కలర్లో, అసలు కలర్ కాంబినేషన్ గ్రే కలర్ చాలా బాగుంటాయి కదండి. సో లోపలైతే మేము దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత రష్ ఉంటుంది కదా అని చెప్పి శటగోపురం తీర్థం బయట పెట్టేశారు. ఇలా స్వామివారిని అలంకరణ కూడా చేసి బయట పెట్టారనమాట, చూస్తారులే అని చెప్పేసి. నేను కూడా బయట చూసేసి అంటే ఫొటోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం అని అక్కడ బయట స్వామివారిని పెట్టారనమాట. సో స్వామివారికి దండం పెట్టేసుకుని నెక్స్ట్ తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకున్న తర్వాత జోహి ఎవరన్నా పిల్లలు ఉన్నారేమో ఆడుకుందాము అని చెప్పని అంటున్నాడు. కానీ అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారండి, ఎవరో ఒకళ్ళతో ఆడుకోవాలి అని చెప్పని అన్నాము. లేదు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా అంతా అయిపోయిందంటే ఏడుస్తూ ఉంటాడు కదా, యాజ్ యూజువల్ అండి. బయటకు వచ్చినప్పుడు మా అబ్బాయి ఇలా ఏడిపిస్తూ ఉంటాడనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయామండి. సండే కదండి ఆ రోజు. సో అందుకే జోహికి హాలిడే, వాళ్ళ డాడీకి కూడా హాలిడే అవ్వడం వల్ల ఎక్కడికన్నా బయటికి ఆడుకోవడానికి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ డాడీని ఇక్కడ అడుగుతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనకి వేరే పనులు ఉంటాయి కదా, ఇంకా ఈ పిల్లడి చుట్టూ ఏం తిరుగుతాం అని చెప్పేసి అనుకున్నాము. సో మొత్తానికైతే ఏదో పార్క్కి జోహిని వాళ్ళ డాడీ కలిసి వెళ్ళారు. ఇక్కడ కూడా తీసుకెళ్ళి బయటికి అని చెప్పి ఏడుస్తున్నాడండి. సో జోహిని డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను నేను. ట్రై చేయడానికి హిందీ లెటర్స్ నేర్పిస్తున్నారు స్కూల్లో, అవి అడుగుతున్నాను చూడండి. స్కూల్లో హిందీ లెటర్స్ తో పాటు వర్డ్స్ నేర్పించారనమాట. కెమెరా లేకపోతే చెప్పేవాడు, కెమెరా ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడండి. ఇవి నాగేంద్ర స్వామి ప్రతిమలు. ఇదండి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.